అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 18వ అధ్యాయము 3వ వచనము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల నుండి నన్ను రక్షించును. సహోదరి సహోదరులారా, యెహోవా స్తుతికి యోగ్యుడు. ఆయనకు నేను ప్రార్థన చేస్తాను. నా శత్రువుల బారి నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము మనము పరిశీలించినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సహోదరి సహోదరులారా, అతి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, సహజంగా ఆందోళన పుట్టించే సంఘటనల్లో అయినా సరే మనము చింతపడకూడదు. మనము విశ్వాసులమైతే దేవుడు మనలో, మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నాడు. మన ఊహకు అందనంతగా మనలను ప్రేమించే తండ్రి ఆయన. ఆయన శక్తికి పరిమితి అంటూ లేదు. దాన్ని ఆయన మన కోసం ప్రయోగిస్తాడు. మనము చేయవలసినదల్లా నమ్మకంతో మన చింతలన్నీ ఆయనపై వేసి ఆయనలో, ఆయన వాగ్దానాలలో విశ్రమించడమే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.